ఇక సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా V3 న్యూస్ చైర్మన్ కాచం సత్యనారాయణ హాజరయ్యారు. బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఆహ్వానాన్ని మన్నించి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన శ్రీ కాజం సత్యనారాయణ గారికి మా యొక్క సమితి తరఫున అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సమాచార హక్కు సమితి అనేది ప్రతి ఒక్కరికి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి వారి అవసరాలను తీర్చుతూ ఏ లాభాపేక్ష లేకుండా నిజాయితీగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు. సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి విధులకు కార్యకర్తలకు శుభాభివందనం. ఈరోజు మొట్టమొదటగా సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చిట్యాల స్థానిక బస్టాండ్ ఆవరణలో జరుపుతున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ సలహాదారుగా మరియు గౌరవ అతిథిగా డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా గారు ఇచ్చేసినారు. మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. మేము ఈ యొక్క ప్రజా చైతన్య సమితి ద్వారా సమాచార హక్కు చట్టం 2005పై ప్రజలను చైతన్యవంతం చేయాలని, మన హక్కులను కాపాడుతూ ముందుకు వెళ్ళి సహాయ సహకారాలు అందించాలన్న భావంతో మేము ముందుకు వచ్చాము. మా యొక్క కోరికను కానీ మా యొక్క ఆశయ సాధన కానీ వెన్నంటి ఉండి మమ్ము ముందుకు నడిపిస్తున్నటువంటి డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా గారికి మా సమితి తరఫున అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఇది ఇంతటితో
ఒకటే కాకుండా మనం అంతా దీన్ని ఇంకా వ్యవస్థాపించి బాగా ప్రజల హక్కు అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళి దీనికోసం ఈ సమాచార ప్రజా చైతన్య సమితి కోసం చేతనైనంత వరకు నేను కృషి చేసి అందరం కృషి చేసి దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి నా ఒక మనవి బాగా ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం గారికి ప్రజల కోసం ఏర్పడినటువంటి సమితిని చాలామందికి మన హక్కులేంటిలో రాజ్యాంగపరంగా అంబేద్కర్ రాసినటువంటి మన హక్కులేంటిలో మనకు తెలియవు చదువుతున్న వాళ్ళు తప్ప మరి చదువుకున్న వాళ్ళకు తెలియదు. అటువంటి వారికి అనేక సమస్యలు వస్తాయి, రైతులలో కానీ విద్యార్థులు కానీ బ్యాంకులో సమస్యలు వస్తాయి. మరి అటువంటి సమస్యలు వచ్చినప్పుడు తప్పనిసరిగా మన సమితి సభ్యులు వాళ్ళకి చేతులు వాళ్ళకి ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి సరైనటువంటి న్యాయం చేకూర్చేట్టుగా మనమంతా చైతన్యపరిచి ప్రజలు ముందుకెళ్లాలని ఇది ప్రజాసేవలో భాగంగా మరియు జిల్లా కమిటీల నుండి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులకు మరియు మండల అధ్యక్ష కార్యదర్శులకు అందరికీ ఇక్కడ విచ్చేసినందుకు మీ టైంకి కేటాయించి జెండా పండుగకి అందరూ మా టైంకు మాకు సహకరించి జెండా పండుగని ఆవిష్కరింపజేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా సమాచార హక్కు ప్రజా చైతన్య సమితిలో అందరం భాగస్వామై దీని గురించి అందరి దృష్టిలో ప్రతి గ్రామానికి దీన్ని అందరికీ తెలిసేలా మనం సహాయ సహకారాలు అందిస్తూ మనం ముందుకు సాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు. ప్రజా చైతన్య సమితి నూతన ఆవిష్కరణకు ఇక్కడ పిలిచినందుకు గొప్పదంగా ముఖ్యంగా ఆర్టీఐ చట్టం 2005 అక్టోబర్ 12 నుండి ఇచ్చేసినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో చట్టాన్ని తీసుకురావడం గత 15 సంవత్సరాల నుండి కూడా పూర్తి స్థాయిలో ఆర్టీఐ యాక్టివిస్టుల మీద దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అంటే ప్రతి పౌరునికి ఒక ట్రాన్స్పరెన్సీ పారదర్శకత ఉండాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే దిశలో ప్రయాణం చేస్తుంది. మరి ఆర్టీఐ యాక్టివిస్టులు అనగానే కొంతమందికి ఒక రకమైనటువంటి అధికారులకు ఒక అపోహ ఉందంటే వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు కాబట్టి ఆర్టీఐ యాక్టివిస్టులు ఎక్కడ కూడా ఎదగకుండా చూడాలని ఒక చూసినాం. గతంలో ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన చూసినాం, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్టీఐ యాక్టివిస్టుల మీద దాడులు చూసినాం. కానీ ఆర్టీఐ యాక్టివిస్టులు ఉన్నటువంటి గొప్పతనము గౌరవం ఏంటంటే పారదర్శకతతో సర్పంచులు కావచ్చు వార్డు మెంబర్ నుండి కలెక్టర్ దాకా ప్రధానమంత్రి దాకా నిలదీసేటువంటి హక్కుని సాధించినటువంటి ఘనత అది ఆ చట్టం ద్వారా కల్పించినటువంటి మనకు ముఖ్య ఉద్దేశం. ఆ చట్టం కింద చేస్తున్నటువంటి క్రమంలో గతంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో డిమానిటేషన్ తీసుకొచ్చినటువంటి నోట్ల మార్పిడి నోట్ల రద్దు విషయంలో కోదాడకు సంబంధించినటువంటి మన తెలంగాణ బిడ్డ అయినటువంటి నల్గొండ జిల్లా వాసి అయినటువంటి కోదాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆర్టీఐ యాక్టివిస్ట్ మనతో పాటు పనిచేసినటువంటి ఆర్టీఐ యాక్టివిస్ట్ దాన్ని ఒక ఆర్టీఐ కింద పెడితే మనకు తెలిసినటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా ఆర్టీఐ కింద చూసినటువంటి విషయాన్ని మనం చూసినాం. అంటే ఆర్టీఐ యాక్టివిస్ట్కి ఉన్నటువంటి పవర్ దాన్ని మిస్యూజ్ చేయకుండా మనం పూర్తి స్థాయిలో మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి వాళ్ళు ఇమ్మీడియట్గా అక్టోబర్ 12 వరకు మన ఆవిర్భావం చట్టం రూపొందించిన అమలు నుండి తీసుకున్నటువంటి తేదీ అవుతుందో అక్టోబర్ 12 వరకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉమ్మడి 10 జిల్లాల్లో శాఖలు ఏర్పాటు చేసి ఒక పెద్ద ఎత్తున ఆ రోజు ఒక కార్యక్రమాన్ని తీసుకుంటారని నేను ఆశాభావిస్తున్నాను. దానికి కావాల్సినటువంటి సలహాలు కానీ సూచనలు కానీ రాష్ట్ర ప్రభుత్వంతో ఏదైనా అవకాశం ఉంటే మాట్లాడే విషయంలో కానీ అన్నిటికీ సమాచార హక్కు ప్రజా చైతన్య సమితికి ముందుంటా అండగా ఉంటా అని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ సభ్యులందరికీ మన సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి వాలంటీర్లకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం.